అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని 6 ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, 7 ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరిజీ ఈ విషయాన్ని తెలిపారు. మహిళా సాధికారత సాధన, సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను నిర్ణయిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది అని పి వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఉద్ఘాటించారు. మంగోలియా రాజధాని ఉలాన్బాటర్లో భారీ గ్యాస్ పేలుడు సంభవించింది. 60 టన్నుల ఎల్ఎన్జీ గ్యాస్ ను తీసుకెళ్తున్న ట్రక్కు ఓ కారును ఢీకొట్టడంతో ట్రక్కు పేలిందని మంగోలియన్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎన్ఈఎంఏ వెల్లడించింది. ఈ ప్రమాదంలో 6 మరణించగా మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ను ఘటనా స్థలికి పంపామని తెలిపారు.